రష్మిక మందన్న ఛలోమంటూ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ. గీత గోవిందంతో కుర్రకారు గుండెల్లో కొలువైన ముద్దుగుమ్మ. ఇక పుష్ప మూవీతో పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదిగిన శ్రీవల్లి. ఈ కన్నడ భామపై మాతృభూమి శాండల్వుడ్ యమ గుర్రుగా ఉంది. అవకాశం దొరికినప్పుడల్లా గుస్సా చేస్తోంది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, ఈ అమ్మడు కాంతారా చిత్రం గురించి చేసిన కామెంట్స్ వల్ల వివాదాల్లో ఇరుక్కుంది. కన్నడ చిత్ర పరిశ్రమ ఖ్యాతిని జాతీయ స్థాయిలో చాటిన కాంతార సినిమాని తాను అసలు చూడనేలేదంటూ కించపరిచిందంటున్నారు కన్నడిగులు. ఈ వివాదం ముదిరి చివరికి రష్మికపై కన్నడలో బ్యాన్ విధించాలనే వరకు వెళ్ళింది. ఆ తర్వాత రష్మిక దిద్దుబాటు చర్యలు తీసుకోవడంతో ఈ వివాదం సద్దుమణిగింది. రీసెంట్ గా మరో వివాదం రష్మికను చుట్టుముడుతోంది. బాలీవుడ్ లో రష్మిక నటించిన మిషన్ మజ్ను చిత్రం త్వరలో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో రష్మిక చేసిన కామెంట్స్ తో కొత్త వివాదం మొదలైంది. బాలీవుడ్ సినిమాలలో రొమాంటిక్ లవ్ సాంగ్స్ చాలా అద్భుతంగా ఉంటాయని పొగిడేసింది. తనకి చిన్నప్పటి నుంచి హిందీ భాషలోని లవ్ సాంగ్స్ ఎంతో ఇష్టమని చెప్పింది. దాంతో ట్రోలర్స్ ఆమెపై ఆగ్రహంతో రెచ్చిపోతున్నారు. సౌత్ ఇండస్ట్రీలో మాస్ మసాలా సాంగ్స్ మాత్రమే ఉంటాయనే అర్థంలో రష్మిక మాట్లాడిందని మండిపడుతున్నారు. తనకి స్టార్డమ్ తెచ్చిన సౌత్ సినిమాలను కించపరచడమేంటని నిలదీస్తున్నారు.